Hi everyone, welcome back to my channel Heart of Home Navi. First of all, really sorry for the late videos. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వలన నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఫ్రమ్ నౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు పోస్ట్ వీడియోస్ కన్సిస్టెంట్లీ. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. యాక్చువల్లీ మా అమ్మ కూతురికి లగ్గాలు పెట్టుకుంటున్నారు కాబట్టి మా ఊరు వెళ్ళాము. సో ఫంక్షన్ చాలా బాగా జరిగింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే అక్కడ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వెంటనే హైదరాబాద్ రిటర్న్ అవ్వాలని చెప్పి. బట్ మా వారేమో సడన్గా లైక్ బాపట్ల వెళ్దామా అని చెప్పేసి అని అన్నారు. ఫస్ట్ కొంచెం ఆలోచించిన అండ్ దెన్ ఫైనల్లీ ఐ సైడ్ ఓకే. ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ అంటే సంథింగ్ స్పెషల్ బికాస్ మంచిగా కూల్ బ్రీజ్, ఎంప్టీ రోడ్స్ అండ్ దెన్ బ్యూటిఫుల్ సన్ రైజ్. అలాగా కార్లో ట్రావెల్ చేస్తూ హానెస్ట్లీ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అలాగా జర్నీ కంటిన్యూ చేస్తూ మేము కాజా టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక చిన్న విలేజ్లో ఆగామన్నమాట. అప్పుడు జరిగింది ఒక చిన్న క్యూట్ ఇన్సిడెంట్. మేము ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము. అక్కడ ఒక ఆంటీ వితౌట్ ఎనీ రీజన్ నాకు ఫ్లవర్స్ ఇచ్చారు. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి దట్ స్మాల్ జెస్చర్ రియల్లీ మేడ్ మై డే. తర్వాత మేము డైరెక్ట్గా హరిత రిసార్ట్స్కి వెళ్ళిపోయాం. గుడ్ థింగ్ ఏంటంటే వీకెండ్ కాదు కాబట్టి వి గాట్ రూమ్స్ ఈజీలీ అనమాట. మేము బీచ్ వ్యూ సూట్ తీసుకున్నాము అండ్ హానెస్ట్లీ రూమ్ నుంచి కనిపించే వ్యూ అయితే జస్ట్ వావ్. ఆ బాల్కనీ నుంచి డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంటే ఇట్ ఫెల్ట్ సో పీస్ఫుల్ అండ్ లగ్జూరియస్ ఎట్ ద సేమ్ టైం. మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు ఇలా సడన్గా ట్రిప్స్ వెళ్తారని. బట్ సీరియస్లీ ఈ రోజుల్లో మన లైఫ్ చాలా బిజీ, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. సో అలా కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తే దట్స్ ద బెస్ట్ థెరపీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన కిడ్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ వే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ మా విజన్ బోర్డ్లో ఒకటి ఏంటంటే మోర్ ఫ్యామిలీ టైమ్ అండ్ హ్యాపీ మెమొరీస్. అండ్ ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ టు సే ఇట్స్ యాక్చువల్లీ వర్కింగ్. సో మనకి ఈ హరిత రిసార్ట్స్ అన్నది మన ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ అన్నది రన్ చేస్తుందన్నమాట. సో ఇది గవర్నమెంట్కి సంబంధించింది. అండ్ ఈ రిసార్ట్స్లో మనకి కంఫర్టబుల్ స్టేస్ అలాగే బేసిక్ ఫెసిలిటీస్ పాపులర్ టూరిస్ట్ ప్లేసెస్లో దొరుకుతున్నాయి. సో మనం హరిత రిసార్ట్స్లో రూమ్స్ని ఈజీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వీకెండ్ కాకపోతే మనకి రూమ్స్ రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయి. బట్ వీకెండ్లో మాత్రం ప్రైసెస్ కొంచెం హై ఉంటాయన్నమాట. సో అండ్ మనం బుకింగ్ కోసం వచ్చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లైక్ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ముందుగా ప్లాన్ చేసుకొని వీక్ డేస్లో బుక్ చేసుకుంటే బెటర్ డీల్స్ దొరుకుతాయి. అండ్ యా, దిస్ ఈజ్ అవర్ రూమ్. ఇది బీచ్ వ్యూ సూట్ అనమాట. మేము హరిత రిసార్ట్స్లో తీసుకుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేశారు. హానెస్ట్లీ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. సో నాతో పాటు మీరు కూడా రూమ్ టూర్ చూసేయండి. సో రూమ్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వి డింట్ ఈవెన్ వెయిట్, స్ట్రైట్గా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. అండ్ వేవ్స్ సౌండ్, ఆ బ్రీజ్ ఎంత బాగుందో నిజంగా. నాకైతే టోటల్గా స్ట్రెస్ అంతా పోయినట్టుగా అనిపించింది. నాకు బీచ్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా? బికాస్ ప్రతి ఒక్క అల మనకు ఒక పాఠం నేర్పిస్తుంది కాబట్టి. బీచ్ దగ్గర నిల్చొని వచ్చేపోయే అలల్ని చూస్తున్న ప్రతిసారి నాకేమని అనిపిస్తుందంటే ప్రతి అల తీరం దగ్గరకు వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, కానీ అది ఎప్పుడూ ఆగదు, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే మన జీవితంలో మనం కూడా అలానే ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయినా వెనక్కి వెళ్ళినా మళ్ళీ బలంగా ముందుకు రావాలి అన్న థాట్ మనకు ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అన్నది ఒక్కసారిగా రావడం కాదు, అలల్లా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పుడు వదిలేయద్దు. తర్వాత వచ్చే అలా మీ విజయమే కావచ్చు కదా, అందుకని అనమాట. అండ్ యా, కమింగ్ టు ది పాయింట్, అలాగా బీచ్లో మేము మా పిల్లలతో కొద్దిసేపు స్పెండ్ చేసి అక్కడే చిన్న స్టాల్స్లో షాపింగ్ కూడా చేసాం అనమాట. అండ్ దెన్ అగైన్ రూమ్కి రిటర్న్ అయ్యాము లంచ్ కోసం. సో దే డిడ్ రియల్లీ వెరీ వెల్. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ టైంకి మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాము. వాళ్ళకి చాలా బాగా నచ్చింది పిల్లలకి. ఎంచక్కా ఉసుకలో కూర్చొని వచ్చిపోయే అలల్ని చూస్తూ ఎంచక్కా ఉసుకలో ఆడుకున్నారనమాట. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా బీచ్ డ్రెస్సెస్ వేసుకొని అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం.
బీచ్ నుంచి హరిత రిసార్ట్స్ వ్యూ లైక్ ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇలాగా కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో. ఇంతకుముందు లైక్ చెప్పుకున్నాం కదా, షాపింగ్ కూడా చేసాము బీచ్ దగ్గర స్టాల్స్లో అని చెప్పేసి. సో మేము ఈ బీచ్ డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాం అనమాట. పర్లేదు కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చాయి. సో ఇలాగా పిల్లలతో బీచ్లో మేము కొద్దిసేపు వాక్ చేసామన్నమాట. అండ్ మనకి బీచ్లో ఇలాగా కొన్ని యాక్టివిటీస్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ బైక్ రైడ్స్ అని, క్యామెల్ రైడ్స్, హార్స్ రైడ్ ఇలాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మేము బైక్ రైడ్ అన్నది ట్రై చేసామన్నమాట. మా 4 మెంబర్స్కి కలిపి అతను 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ లైక్ హార్స్ రైడ్స్ అండ్ క్యామెల్ రైడ్స్ ఇలాంటివి కనిపిస్తాయని చెప్పి. సో ఇలాంటి రైడ్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ట్రై ఇట్ అనమాట. సో అలాగా బీచ్లో కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేసి ఈవినింగ్కి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ కోసం మళ్ళీ బీచ్కి అండ్ సన్రైజ్ చాలా బాగా నచ్చింది. అండ్ మా వారితో సన్రైజ్ చూడడం బీచ్లో ఇంకా బాగా నచ్చింది. అండ్ తర్వాత మేము రెడీ అయ్యి 10:45 AM చెక్అవుట్ చేసామన్నమాట. సో చెక్అవుట్ కన్నా ముందు లైక్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము రిసార్ట్లో చేసామన్నమాట. ఈ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, హరిత రిసార్ట్స్ వాళ్ళు. సో మేము మా పిల్లలతో కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నాకు ఒక డ్రీమ్ ఉండే అనమాట. ఎప్పుడైనా సరే ఒక్కసారి లైఫ్లో లైక్ అలాగా బీచ్ని చూస్తూ మనం బ్రేక్ఫాస్ట్ అన్నది ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. సో అది ఇలాగ తీరిపోయిందనమాట. వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ సో పీస్ఫుల్లీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లైక్ 3 టైప్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. ఇడ్లీ, ఉప్మా అండ్ పునుగులు. సో ఇది ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే మాకు ఈ 3 అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. రిసార్ట్లో చెక్అవుట్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చి తారకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది మేము ఫస్ట్ టైం బాపట్లకి వెళ్ళినప్పుడు నేను మా వారు లైక్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే అనమాట. ఇప్పుడు మేము మా పిల్లలతో వెళ్ళినప్పుడు టోటల్గా కన్స్ట్రక్షన్ అన్నది కంప్లీట్ అయిపోయిందనమాట. సో మా ఫ్యామిలీ మొత్తం స్వామివారిని దర్శించుకున్నాము. లైక్ నేను, మా వారు అలాగే పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాం అనమాట. అండ్ మాకు వీలైనంత వరకు మాకు ఎంతైతే సమయం ఉందో ఆ సమయం అంతా కూడా మేము స్వామివారి సన్నిధిలోనే కూర్చొని మా సమయం అన్నది గడిపామన్నమాట. వై బికాస్ మళ్ళీ స్వామివారిని మేము ఎప్పుడు దర్శించుకుంటాము ఏంటి అన్నది తెలియదు కాబట్టి మాకు సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలనుకొని అలా స్వామివారి సన్నిధిలో ఎంత సమయం అయితే మేము లైక్ స్పెండ్ చేయగలమో అంత సమయం వరకు స్వామివారి సన్నిధిలో గడిపామన్నమాట. సో నేను ఎక్కడి వరకైతే షూట్ చేయగలనో అక్కడ వరకు నేను స్వామివారి ఆలయాన్ని అయితే షూట్ చేశానన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని చూసేయండి. బట్ స్టోరీ మాత్రం ఇక్కడ అయిపోలేదు. ఇక్కడి నుంచి మా జర్నీ ఎక్కడికి సాగింది, మేము డైరెక్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యామా లేదా మళ్ళీ ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉందా, అండ్ అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే డోంట్ మిస్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care and bye bye. If you enjoyed this video, please don't forget to like, share and subscribe to my channel.